హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చేసిందండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలలో రైతులకు సంబంధించి చాలా ప్రాముఖ్యమైన పథకమే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద ఇప్పటి వరకు చూస్తే 23 విడతల విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాల ప్రకారం 24 విడతను భారీగా పెంచుతూ ఈ 24 విడత నిధుల విడుదలకు తేదీని ఖరారు చేసింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. మన యొక్క కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలనైతే అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఏడాదిలో 6,000 రూపాయలు అనగా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 3 విడతల రూపంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలోకి 6,000 రూపాయల వరకు నిధులను విడుదల చేస్తుంది. ఈ 6,000 రూపాయలను రైతులు పెట్టుబడికి ఉపయోగించుకుంటారు. ఈ 6,000 రూపాయలకు కొంచెం అదనంగా మరో 4,000 రూపాయల వరకు చేర్చి ఒక్కొక్క రైతుకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా 10,000 రూపాయల వరకు డబ్బులనైతే విడుదల చేస్తున్నట్లు మనకు పెంచుతున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా వినతులు అయితే సమర్పించారు. సో వినతులను తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి 24వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. విడుదలే కాదండి, ఈ యొక్క అమౌంట్ కూడా మనకు భారీగా పెంచుతూ 10,000 రూపాయల వరకు ఇక నుంచి 4 విడతల రూపంలో అనగా 4 సమాన వాయిదా పద్ధతిలో ఒక్కొక్క విడతలో 2,500 రూపాయల చొప్పున మొత్తంగా 4 విడతల్లో కలిపి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేయబోతుంది. సో ఈ 2,500 రూపాయల చొప్పున ప్రతి రైతు ఖాతాలోకి నిధులైతే రాబోతున్నాయి. అయితే వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి. సో ఈ యొక్క రూల్స్ మనం క్లారిటీగా తెలుసుకొని అనంతరం ఈ డబ్బులు మన ఖాతాలోకి ఎప్పుడు వస్తాయో క్లారిటీ అనేది ఇస్తాను. మొట్టమొదటిగా ఈ యొక్క పథకానికి సంబంధించి మనం చూస్తే గతంలో ఒకే కుటుంబంలో భార్యకి ప్లస్ భర్తకి ఇద్దరికి కలిపి పథకం ద్వారా అర్హత అయితే ఉండేదన్నమాట. అంటే ఇద్దరికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేవి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సవరించినటువంటి మార్గదర్శకాల ప్రకారం కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే డబ్బులు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందని ఇద్దరు ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన రైతులందరినీ కూడా హోల్డ్లో పెట్టేసింది. అంటే 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ఈ పట్టాదార్ పాస్బుక్ని స్ప్లిట్ చేయించుకొని ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులుగా విడిపోయారో అటువంటి వారందరికీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ ఇచ్చిందనమాట. సో 2019కి ముందు మీకు గనక ఈ యొక్క ఫిబ్రవరికి ముందుగా మీరు కనుక ఒకే కుటుంబంలో ఇద్దరు రైతులున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. కానీ 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే భూమిని స్ప్లిట్ చేసుకున్నారో అటువంటి వారికి మాత్రం ఈ పథకం ద్వారా నిధులైతే రావని తేల్చి చెప్పింది మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. మనకు ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో తర్వాత వచ్చేసి ఈ పథకం కింద అర్హత పొందాలంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 24వ విడత నిధులు ఖాతాలలోకి రావాలి అంటే వెబ్ ల్యాండింగ్ ప్రక్రియ తప్పనిసరి చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి రైతుకి మన యొక్క అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా 24వ విడత నిధులను స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు నెలలోనే పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.
మనకు మరో 4-5 రోజుల్లో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారంగా ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. లాస్ట్ 23వ విడత ఎవరికైతే ఖాతాలలోకి డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నాయో అటువంటి వారు ఎవరైనా సరే ఈకేవైసీ కారణం చేత ఆగిపోయి ఉంటే ఈకేవైసీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకోకుండా ఉంటే అది కనుక మీరు చేసుకున్నా లేదా మీకు ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల ఖాతాల్లోకి డబ్బులు కనుక రాకపోతే మీరు వెంటనే ఎన్పిసి మ్యాపింగ్ కూడా చేయించుకుంటే నేరుగా మీ ఖాతాలలోకి డబ్బులు అయితే వస్తాయి. ఈ విధంగా ఎవరెవరికైతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు అనేది రాకుండా ఆగిపోయాయో అటువంటి వారందరూ కూడా ఈ పథకానికి సంబంధించి మీరు అన్ని ప్రూఫ్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి కరెక్ట్గా కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ 23వ విడత ఆగిపోయినటువంటి డబ్బులతో పాటు 24వ విడత కూడా మనకు ఆగస్టు నెలలోనే రెండు విడతల డబ్బులు అయితే పడతాయి. అంటే ఆగిపోయినటువంటి 23వ విడత 2000, సో 24వ విడత 2500, మొత్తంగా 4500 రూపాయల వరకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొంతమంది రైతులకైతే ఖాతాలలోకైతే వస్తుంది. మరికొంతమంది రైతులకి ఈ 23వ విడత ఆల్రెడీ పడిపోయింది కాబట్టి 24వ విడతకు సంబంధించి డబ్బులు మాత్రమే ఖాతాల్లోకి 2500 రూపాయల చొప్పున రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం గతంలో అంటే ఈ పథకాన్ని స్టార్ట్ చేసినప్పుడు నేరుగా ఒక్కొక్క రైతుకి మనకు ఎలిజిబుల్ లిస్టులు ప్రకటిస్తే దాదాపు 22 కోట్ల మంది రైతులైతే అర్హులుగా ఉండేవారు. సో తర్వాత ఈకేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం 18, 19 గట్లా వచ్చారు. సో తర్వాత వచ్చేసి ఈ యొక్క కుటుంబంలో ఎవరైతే ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారో అన్న కండిషన్ పెట్టిందో ఆ తర్వాత గణనీయంగా అర్హుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఒకసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినప్పుడు మరొకసారి విడుదల చేసే టైంకి మధ్యలో రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేస్తుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే అర్హత సాధిస్తారో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కాబట్టి 5 ఎకరాల కంటే పైన భూమి కలిగిన వారికి ఈ పథకం ద్వారా ₹1 కూడా డబ్బులు అయితే రావు. సో మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యొక్క ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అర్హులను అయితే గుర్తించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులయ్యుండి ఖచ్చితంగా వ్యవసాయం చేస్తుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తుంది. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయ భూమిని ప్లాట్లు అండ్ లేఅవుట్స్గా వేసేసుకొని అంటే అగ్రికల్చర్ కాకుండా సో వ్యవసాయ భూమిని వ్యవసాయానికి కాకుండా అనదర్ థింగ్స్కి అయితే వాడుతున్నారు. సో అట్లాంటి వారందరినీ కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు శాటిలైట్ సర్వే అనేది కొత్తగా తీసుకొచ్చింది. సో ఈ యొక్క శాటిలైట్ సర్వే ద్వారా మనకు భూమిని అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఈ శాటిలైట్ సర్వే ద్వారా భూమిని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ భూమిలో కనుక పంటకు వేయకుండా పంటకు సంబంధించి కాకుండా వ్యవసాయేతర పనుల కోసం దాన్ని వినియోగిస్తూ ఉంటే అటువంటి వారందరినీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం నేరుగా పథకానికి సంబంధించి బెనిఫిట్ని అయితే నిలిపివేస్తుంది. వారిని అనర్హుల లిస్టులో తోసేస్తుంది. సో ఇప్పటికే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే మనకు 9 కోట్ల మందికి తేలారు. 22 కోట్లు మంది అర్హులైతే పథకం స్టార్టింగ్లో ఉన్నారు. ప్రజెంట్ చూస్తే 9 కోట్ల మందికి వచ్చేసారు. ఇంకా కూడా 20% మందికి పైగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులు ఈకేవైసీ అయితే ఇంకా పూర్తి చేసుకోలేదని, 30% మందికి పైగా వెబ్ ల్యాండింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదని మన యొక్క కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. 24వ విడత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుకగా మనకు విడుదల చేయబోతున్నారు. సో విడుదల చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు రావాలంటే ఎన్పిసి మ్యాపింగ్ అయితే రెడీ చేసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోండి. పట్టాదారు పాస్బుక్కి ఆధార్ నెంబర్తో లింక్ అయితే చేసుకోండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. ఇవి మీరు చేసుకొని రెడీగా ఉంటే పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసిన వెంటనే నేరుగా మీ ఖాతాలలోకి నిధులు అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అనేటివి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మార్చినా లేదా కొత్తగా ఏమైనా యాడ్ చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీరు పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేరుగా మీ యొక్క ఫోన్కి అయితే వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. రైతులందరికీ కూడా వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.